హలో అండి. అందరికి నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎస్ఎన్ఆర్ బిట్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటి అంటే తెలంగాణ ప్రభుత్వం సంబంధించిన ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఖాతాలో అయితే కూడా రూ. 6,000 అయితే కూడా జమ చేస్తామని చెప్తున్నారండి ప్రభుత్వం. సో, అసలుకి ఎందుకు జమ చేస్తారు? ఎవరెవరికి జమ చేస్తారనేది కూడా క్లారిటీగా ఈ వీడియోలో తెలుసుకుందాం. సో, వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్‌కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, గవర్నమెంట్‌కి సంబంధించిన ఎట్లాంటి రిలేటెడ్ అప్డేట్స్ వచ్చినా మీకు తెలియజేస్తుంది కాబట్టి సో, మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ అయితే కూడా ఆల్‌లో పెట్టుకోండి. అదేవిధంగా ఈ వీడియో కింద ఒక లైక్ అయితే చేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా! వచ్చే నెలల్లోనే వారి ఖాతాలో 6,000. సో, తెలంగాణ రాష్ట్రంలో 25,00,000 కుటుంబాలకైతే కూడా ఎట్లాంటి సాగు భూమి లేదనైతే కూడా ధరణి కమిటీ నివేదిక అనేది కూడా పేర్కొంది. సో, మరి వీరిలో 70% దళితులే ఉన్నారని తెలిపింది. సో, భూమి లేని పేదలకు ఏటా 12,000 ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. సో, దీనికి ఉపాధి హామీ కార్డులు, కులగణన సర్వే వివరాలు పరిగణనలోకి తీసుకోవాలని చూస్తుంది. సో, మొదటి విడతగా వచ్చే నెలల్లో 6,000 చొప్పున ఇవ్వనున్నట్లు ప్రభుత్వ వర్గాలైతే కూడా సమాచారం అయితే కూడా ఇస్తున్నాయి. మరి ఇక్కడ చూస్తున్నారు కదా! సో, తెలంగాణ రాష్ట్రంలో అయితే కూడా దగ్గర దగ్గర 25,00,000 మంది కుటుంబాలకైతే కూడా ఎట్లాంటి సాగు భూమి లేదనైతే కూడా మనకి ఇక్కడ ధరణి కమిటీలో అయితే కూడా తెలుస్తుందన్నమాట. సో, మరి వీరిలో 70% మంది అయితే కూడా దళితే ఉన్నారనేది తెలిసింది. సో, మరి వీళ్ళకైతే కూడా మరి భూమి లేని పేదలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకైతే కూడా ఏటా 12,000 ఇస్తామనైతే కూడా మనకైతే కూడా గవర్నమెంట్ అయితే కూడా ప్రకటించిన సంగతి అయితే కూడా తెలిసిందేనండి. సో, మరి దీనికోసం ఇక్కడ మనకి కొన్ని సర్వే వివరాలుగా పరిగణలోకి తీసుకొని వాళ్ళకి వచ్చే నెలలో అయితే కూడా రూ. 6,000 అనేది కూడా జమ చేస్తామనైతే ఇక్కడ ప్రభుత్వం అయితే కూడా చెప్తున్నారన్నమాట. సో, ఇదండి ఇప్పటివరకున్న అప్డేట్ అన్నమాట. సో, ఇది ఓవరాల్‌గా ఇన్ఫర్మేషన్. మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మీ మిత్రులకు షేర్ చేయండి. బంధుమిత్రులకు షేర్ చేయండి. అదేవిధంగా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించిన ఎట్లాంటి స్కీమ్స్ వచ్చినా గాని మన ఛానెల్‌లో అప్డేట్ చేస్తుంటాను. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. జై హింద్.